పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అయితే అందరూ ఇలాగా కుస్తీ కదా, అందరూ బాడీ బిల్డర్స్ ఉండి దానిలో బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఫుడ్ కూడా ఎలా ఉండేదంటే అందరూ ఎగ్స్ తినాలి, ప్రతి ఒక్కరు రోజుకు 20 ఎగ్స్ తినాలి. అవునా? అప్పుడు కానీ బాడీ చాలా చికెన్ తినాలి. అంత ప్రొడక్షన్ చాలా బాగా చూసుకున్నారు. అంటే మాకు కావాల్సిన ప్రాపర్ డైట్ ఎప్పుడు చూసినా. సో ఇంకా రామ్ చరణ్ గారు ఎలా చేశారో అదే అయితే అర్థం కావట్లేదు. బికాజ్ మేము చేసినప్పుడు ఆయన సోమాల్లో ఉన్నారు. ఈ కాంట్ ఈజ్ నాన్ వెజ్ కదండి. అవును. సో నాన్ వెజ్ తినకుండా అలాంటి బాడీ మెయింటైన్ చేయడం అనేది అసలు మాకైతే ఇంపాసిబుల్. సో నాన్ వెజ్ తినకుండా అలాంటి బాడీ చేయడం అంత పర్ఫెక్షన్తో, అండ్ హీ హాజ్ పుట్ ఆన్ సో మచ్ ఆఫ్ వెయిట్. మేము వెళ్ళినప్పుడు అంటే డిఫరెంట్ షెడ్యూల్తో డిఫరెంట్ వెయిట్ ఉన్నారు ఆయన. ఆ వెయిట్స్ని పెంచుకుంటూ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే కానీ చేయలేమండి. బికాజ్ ఇటు షూట్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం బాడీ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని చేస్తున్నారు. సో షూట్లోనే చేంజ్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ షూట్లో కూడా ఉంది. మీకు సినిమాలోనూ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. షూట్ చేస్తే ఇప్పుడు ఎక్కడ షూట్ ఆగలేదు. పాస్ట్ ఐ థింక్ 120-130 days నుంచి షూట్ చేస్తూనే ఉన్నారు. సో అంత మార్నింగ్ ఆయన ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ షూట్ చేసి మళ్ళీ వెళ్ళి ట్రైన్ అప్ అయ్యి ఈ షూట్ హడావుల్లో మొత్తం మళ్ళీ డైట్ అంతా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుని వెయిట్ వేరియేషన్స్ తీసుకోవాలంటే అస్సలు వేరే వాళ్ళు ఎవరి వల్ల కాదు ఇది. అంటే మీరు చెప్తున్నా కరెక్ట్. ఎందుకంటే స్టోరీ పరంగా కూడా ఒక వ్యక్తి జీవితంలో 10 to 15 years స్పాన్ ఉండే లైన్. సో నిజంగానే 10-15 ఏళ్ళలో మనిషి ఎలా మారుతాడో అలా మారుతూ రావాలా. అంతే కదా, ఫేజ్కి తగ్గట్టు మారాలి కదా. సో అవన్నీ అసలు ఇంచ్ టు ఇంచ్ ఆయన ప్రాపర్ డిసిప్లిన్తో చాలా కేర్ తీసుకుని పెద్ద చేశారండి. అండ్ బుచ్చి గారి గురించి చెప్పండి. ఆయన బయట ఎక్కడ కనిపించిన ఇట్లా మాయకంగా చేతులు, నేను ఇదే క్వశ్చన్ ఆర్ట్ డైరెక్టర్ గారిని కూడా అడిగా, ఇలా చేతులు కట్టుకొని చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. బట్ సెట్లో మాత్రం ఎవరి మాట వినరంట ఆయనకు కావాల్సింది వచ్చేదాకా. మొన్న సుకుమార్ గారు సార్ చెప్పారు కదా సార్, ఆయన బయట షార్ట్ అయిపోతే ఇలా ఉంటారు, షార్ట్లో మాత్రం ఫిరోషియస్గా ఉంటారు అని చెప్పి. అది ఎగ్జాక్ట్లీ ట్రూ. ఒక్కసారి యాక్షన్ చెప్పే ముందు మాత్రం మొత్తం మారిపోతారు. సో బికాజ్ ఆయనకు కావాల్సిందే, బికాజ్ ఏంటంటే సెట్స్లో చాలా రోజులు 300-400 పీపుల్ ఉన్నారు. వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కటి చూసుకోవాలి, ఎవ్రీథింగ్ స్పెసిఫిక్గా ఉండాలి. సో వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఆయనకి ఎంత తప్పని ఉండాలి. ప్లస్ అలా చెప్తే నార్మల్ చెప్తే వినరు కదా, సీరియస్ అవుతారు. డెఫినెట్గా అంటే సీరియస్ ఇన్ సెన్స్ ఆయన అగ్రెషన్లోకి వచ్చేస్తారు. సీన్లోకి వచ్చేస్తే ఆ అగ్రెషన్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఆయన ఏదో కావాలని తీసుకొచ్చి నేను అలా కాదు. సో వన్స్ మన సెట్లో మానిటర్ చూసినప్పుడు ఎక్కడ ఏది చిన్న ప్రాబ్లం కూడా రాకుండా అంత అలర్ట్గా ఉండరు. చాలా అలర్ట్ అయిపోతారు ఆయన. చాలా అలర్ట్గా ఉండి ప్రతి చిన్న ఇంచ్ టు ఇంచ్ చూస్తారు. అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్, ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెషన్స్ చూసుకోవాలి. ఒక షార్ట్ పెడితే 30-40 మంది యాక్టర్స్ ఉన్నారు. అసలు 30-40 మంది యాక్టర్స్ ఎక్స్ప్రెషన్ చూడాలి. రామ్ చరణ్ గారు స్పెసిఫిక్గా ఆయన అంటే ఈ కెన్, బట్ మిగతా వాళ్ళందరికీ ప్రాపర్గా మీరు చెప్తుంటే చాలా పెద్ద స్పాన్లో ఉన్నట్టు. చాలా బిగ్ స్పాన్ అండి ఇది, చాలా బిగ్ స్పాన్. డెఫినెట్లీ హ్యూజ్ హిట్ అవబోతుంది. అంటే ఇలాంటి ఒక రోలు, అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, సెకండ్ హాఫ్ అంతా ఉంటారు, హీరోతో కాంబినేషన్ సీన్లు ఉన్నాయి, మీకు శివన్న గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. సో చాలా హీరోలు పెద్ద తరువాత గగన్ లైఫ్ ఖచ్చితంగా మారిపోతుందా? అంటే డెఫినెట్గా అండి, డెఫినెట్గా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దిస్ ఈస్ గోనా బిగ్ బ్లాక్ బస్టర్ కాబట్టి డెఫినెట్గా దెర్ విల్ బి డిఫరెన్స్. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఏదో ఒక పెద్ద సీక్వెన్స్ ఉంది, అది థియేటర్లో ఒక బ్లాస్ట్ అవుద్ది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. బ్లాస్ట్ అవడం అందరు పిచ్చెక్కిపోతారు. అవునా? ఆడియన్స్ ఆ ఫైట్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫైట్ అండి. ఓకే, రామ్ చరణ్ గారిని చూసి అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ చూసి పీపుల్ విల్ గో మ్యాడ్. అసలు మేము సీన్లో ఉండి యాక్టింగ్ మర్చిపోయి అది చూసేవాళ్ళం. ఒకసారి మర్చిపోతాం అనమాట. అంటే అంత ఎక్స్ట్రాడనరీగా మన ముందే జరుగుతున్నప్పుడు మనం చేయాల్సిన ఎక్స్ప్రెషన్ మర్చిపోయి అది చూసేస్తుంటాం కదా. అట్లా అంత ఇన్వాల్వ్ అయి చేశారండి రామ్ చరణ్ గారు. అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తం కూడా ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఎంతమంది చెక్కిపోతారు ఎక్కువ చెప్పేసేస్తాను అంతే. అంటే ఫైట్ మొత్తంలో ఒక 500 మంది ఉంటారు. బట్ ఫైట్ జరిగేదంతా అది ఒక డిఫరెంట్ సినారియో, అది కంప్లీట్ డిఫరెంట్ సినారియో. అసలు
అప్పుడు కరెక్ట్‌గా రామ్ చరణ్ గారి స్టామినా ఏంటో తెలిసిద్ది ఆ ఫైట్‌తో. ఓకే. ఆ క్యారెక్టర్ క్యా ఆ! హై క్యా లెవెల్ రివీల్ అయ్యే ముందు. క్యారెక్టర్ హై కూడా వస్తుందక్కడ. హ్మ్. అసలు మీరు చెప్తుంటే ఆ సీక్వెన్స్ కోసం 4, 5 సార్లు ఎళ్తారు జనాలు. అంత బావుంటదసలు. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. దానికోసం ఐ థింక్ అరౌండ్ 15 డేస్ పైన షూట్ చేశారండి. అది ఒక్క సీక్వెన్సే. హ్మ్. ఒక్క సీక్వెన్సే మొత్తం ఒక 7, 800 మంది జనాలు చుట్టూతా. హ్మ్. చాలా బావుంటది. అసలు మీరు నె చెప్తుంటే నె గూస్ నెవ్ బంప్స్ వస్తున్నాయి. నెవర్ బిఫోర్ సీక్వెన్స్ అనమాట. హ్మ్. ఏంటి ఇంత అద్భుతంగా ఫైట్ చేయొచ్చా అన్నట్టుంటది ఆ ఫైట్. హ్మ్. అండ్ మామూలుగా సుకుమార్ గారి సినిమాలన్నా, ఆయన అసిస్టెంట్ లేదా ఆయన శిష్యుడు బుచ్చి గారు ఐటెమ్ సాంగ్స్ గురించి మామూలుగా ఉండవనమాట. మాట్లాడుకోవడం గానీ, ఆ అవును. పాటలు ఉండే తీరు గానీ ఒక రేంజ్‌లో ఉంటాయి. సో, 'పెద్ది' ఐటెమ్ సాంగ్ కూడా ఎంత డిస్కషన్ నడిచిందంటే అంత నడిచింది. సో, ఎలా వచ్చింది ఐటెమ్ సాంగ్? నిజంగా 'సుకుమార్' గారి మార్కే ఐటెమ్ సాంగ్. ఆ! ఇంకా బుచ్చిబాబు గారు కూడా అసలు ఈ సాంగ్‌ని చాలా రోజులు మొత్తం డిస్కస్ చేసేవాళ్ళన్నమాట లిరిక్స్. హ్మ్. సరదాగా ఈ లిరిక్స్ విని మాకు కూడా ఒకటి 2 సార్లు వినిపించారు. ఆ! సార్ చాలా బాగున్నాయి. చాలా క్యాచీగా ఉన్నాయి అనుకున్నాం. అసలు సాంగ్ రిలీజ్ అవ్వగానే వైరల్ అయిపోతది ఫస్ట్ థింగ్. హ్మ్. అన్నిటికంటే ముందు రామ్ చరణ్ గారు చాలా గ్రేట్ డాన్సర్. ఆయన అసలు నాకు నాకు ఫేవరెట్ డాన్సర్ అండి రామ్ చరణ్ గారు. నేను పెద్ద ఫైట్లు అయిపోయాయి. అంటే అందరూ పోటీ పెట్టుకుంటారు కదా! వాళ్ళు వీళ్ళు అని. ఆ! నేను ఎప్పుడు రామ్ చరణ్ గారి పేరు చెప్పేవాడిని. అంటే బికాస్ ఆ గ్రేస్ చాలా న్యాచురల్‌గా ఉంటది ఆయన గ్రేస్. కరెక్ట్ సార్. చాలా న్యాచురల్‌గా ఏస్తారు. కష్టపడినట్టు అనిపించదు. హ్మ్. చాలా న్యాచురల్‌గా అనిపిస్తది. సో, కానీ ఈ అన్నీ వేరు. ఐటెమ్ సాంగ్ 'పెద్ది' ఐటెమ్ సాంగ్‌లో అసలు డాన్స్ చేశారండి. మెస్మరైజ్ అయిపోతారసల. మెస్మరైజ్ అయిపోతారు. అసలు ఒకసారి 'సుకుమార్' గారు కూడా అన్నారు. ఆయన మైండ్‌లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. మొన్న ఏదో ఇంటర్వ్యూ నేను చూశాననమాట. ఆయన మైండ్‌లో ఏముందో అర్థం కావట్లేదు సార్. అలా డాన్స్ ఎలా ఏస్తున్నారని. మేము చూస్తున్నప్పుడు స్టన్ అయిపోయి చూడడమేనండి. మేము ఐటెమ్ సాంగ్‌లో మేము కూడా ఉంటాము. మేము స్టన్ అయిపోయి చూడడమే. హ్మ్. ఆయన ఏస్తుంటే మేమే మర్చిపోవడమే అంతా. అంత బావుంది. ఓకే. ఐటెమ్ సాంగ్‌లో మీరు గూడా ఉంటారంటే అందరం అంటే ఇట్స్ ఆ! చాలా పెద్ద లెవెల్‌లోనే ఉంది. ఎందుకంటే అయ్యో! చాలా పెద్ద లెవెల్‌లో మీరొక ఉంటది. గ్యాంగు, ఆయనొక గ్యాంగు అయినా హ్మ్. గాని అక్కడంటే చాలా పెద్ద లెవెల్ ఉంటది. అసలు ఐటెమ్ సాంగ్ కూడా అంతే హ్యూజ్ సెట్ అసలు 'జానీ మాస్టర్' హ్మ్. రాక్ చేశారసల. హ్మ్. ఆహ్, మేడం గూడా ఉన్నారు. 'శృతి హాసన్' గారు గూడా హ్మ్. చాలా బా చేశారు. సూపర్. అయితే మనం ఇప్పుడు ఇందాక సుకుమార్ గారి గురించి ప్రస్తావించుకున్నాం. హ్మ్. ఇండస్ట్రీలో ఎట్లుంటదంటే సార్, ఒక అసోసియేట్ గాని, కో డైరెక్టర్ గాని డైరెక్టర్ అవుతున్నారంటే, ఆ డైరెక్టర్‌కి ఇష్టం ఉండదు ముందు. అవును. ఎవరి కిందైతే వాళ్ళు పని చేస్తున్నారో, వాళ్ళ కిందోళ్ళు డైరెక్టర్ అవుతుంటే ఈయనకి ఇష్టం ఉండదు ముందు. అలాంటిది సుకుమార్ గారు ఎంతమంది శిష్యుల్ని ఆయన డైరెక్టర్లు చేస్తున్నారు. అవును. సో, ఈ సెట్‌కొచ్చినప్పుడు ఆయన ఎలా ఉండేవారు? మేమున్నప్పుడు ఒక 3, 4 టైమ్స్ వచ్చారండి సెట్‌కైన. ఆ! ఆయనలో నేను చాలా హ్యాపీనెస్ చూశాను. హ్మ్. ఎంతసేపు బుచ్చిబాబు గారిని చూడడం, హ్మ్. హ్యాపీగా ఫీల్ అవ్వడం. హ్మ్. రామ్ చరణ్ గారితో మాట్లాడడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం. అంటే నా శిష్యుడు సూపర్ సినిమా తీస్తున్నాడు. అసలు ఆయన ప్రేమించే విధంగా ఎవరు ప్రేమించరండి. హ్మ్. అంటే జనరల్ పీపుల్, నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడట్లే. జనరల్ పీపుల్ కూడా ఒక పక్క పర్సన్‌ని ఎంత వరకు ప్రేమిస్తారు మీరు? అంతే ఏ కదా! రేంజ్ వరకు ప్రేమిస్తారు? అంటే సపోజ్ ఇతను ఒక ₹1,00,00,000 ఆస్తుందనుకోండి. ఇంకొక అతను అరే! నువ్వు 10,00,00,000 సంపాదించని పుష్ చేస్తారా? హ్మ్. జనరల్ పీపుల్ ఉండదది. అవును. కానీ ఈయన అలా గాదు. ఇంకా పెద్దది, ఇంకా పెద్దది చెయ్యి, అలా చెయ్యి, ఇలా నేను 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 ఎనకాల నేను చూసుకుంటా అన్న రేంజ్‌లో హ్మ్. ఆయన సపోర్ట్ ఉంటది. అండ్ మీకు తెలుసో లేదో ఒక హ్మ్. ఇన్సిడెంట్ సార్. ఈయన సుకుమార్ గారి శిష్యుడు కదా బుచ్చిబాబు గారు. ఈయనతో పాటు ఈయన నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చేస్తే బుచ్చిబాబు గారి వాళ్ళ మదరు భయపడుతుండేవాళ్ళంట. హ్మ్. నా బిడ్డ ఇలా వచ్చేసాడు భయపడుతుంటే ఆయన ఒకటే మాట చెప్పారంట. "మీ వోడిని సెటిల్ చేసే బాధ్యత నాది. అమ్మా నేనున్నాను నువ్వు ధైర్యంగా ఉండు. హ్మ్. మీ వోడేం ఆషామాషీగా రాలా టాలెంటెడ్. మనోడు పైకొస్తాడు. పైగా పక్కన నేనున్నా." అంటే ఒక తల్లికే ధైర్యం ఇచ్చి పంపించారాయన. అంతే. ఆ! ఇప్పుడు మాకు ఇంత ఇంత టైం పడుతుందంటే మాకు ఎవరో ఒకళ్ళు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరో ఒక రైట్ పర్సన్ దగ్గర ఉంటే హ్మ్. ఈ ఈ అది మనం 10 డేస్ పట్టేది 1 ఇయర్‌లో అయిపోతాం. అంటే 10x స్పీడ్‌లో వెళ్తాం మనం. కరెక్ట్. ఆబ్వియస్‌గా. అలాంటిది ఇప్పుడు సుకుమార్ గారి దగ్గర మేబీ టెన్స్‌లో ఉన్నారు డైరెక్టర్స్. హ్మ్. ఎంతమందికి అసలు ఆయన ఎంత అంటే అంత బిజీలో కూడా వాళ్ళందరికి టైం ఇచ్చి, వాళ్ళ స్టోరీ మీద కూర్చొని, వాళ్ళ స్టోరీస్ విని, ఏదైనా ఉంటే కరెక్షన్స్ చెప్పి, వాళ్ళని ప్రాపర్‌గా గైడ్ చేసి, ప్రాపర్ యాక్టర్స్‌ని, ప్రాపర్ వీళ్ళందరిని ఒక ఇకోసిస్టమ్ క్రియేట్ చేసి, వాళ్ళని డైరెక్టర్స్‌ని చేస్తున్నారు.
తెలియకుండా ఒక టాలీవుడ్ ఈజ్ గ్రోయింగ్. అంతే కదా సార్. అంతే కదా, మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఉప్పిన చాలా చోట్ల రీమేక్ అవుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.